మీరు ఎప్పుడు ఏదో ఒకటి కొంటుంటారా? మీ దగ్గర అవసరానికి మించి వస్తువులు ఉన్నాయా? లేటెస్ట్ ఫ్యాషన్‌ని అందుకోవడానికి ప్రతి 2, 3 వారాలకి కొత్త బట్టలు కొంటారా? కొత్త మోడల్ ఫోన్ రిలీజ్ అవ్వగానే ప్రతి సంవత్సరం ఫోన్ మార్చేస్తారా? ఆన్‌లైన్ షాపింగ్ మొదలైనప్పటి నుంచి ప్రజలు కొనుక్కోవడానికి ఇంకా సౌకర్యంగా మారింది. షాపింగ్ కేవలం కొన్ని క్లిక్‌లలో చేయొచ్చు. ఇంకా ఆధునిక షిప్పింగ్ ఏవైతే బ్లింకిట్, జెప్టో, ఇన్‌స్టామార్ట్ రూపాల్లో వచ్చాయో, షిప్మెంట్‌తో నిమిషాల్లో ప్రజలు వాళ్ళు షాపింగ్ చేసిన ప్రోడక్ట్స్‌ని స్వీకరిస్తారు. ఇది ఎంతవరకు సస్టైనబుల్ అని అనుకుంటున్నారు? ఒక మొబైల్ ఫోన్ తయారు చేయాలంటే దాని వెనకలున్న ప్రాసెస్ ఏంటో తెలుసా? వీటిని రీసైక్లింగ్ చేయడం సులువేనా? ఇలా మనం వాడి పాడేసే వస్తువులు చివరికి ఎక్కడికి చేరుతాయో మీకు తెలుసా? నాకు ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఇదిగో, చివరికి మనం కొని వాడి పారేసే వస్తువులంతా చాలా మటుకు ఇలా ల్యాండ్ఫిల్స్లోకి చేరుతాయి. ఇది మనిషికి ఉన్న అతి ఆశ లేదా ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల ప్రజలు వస్తువులను వినియోగించే విధానాన్ని మార్చారా? పండగ సీజన్ వస్తే ఈ కొనుగోలుపై మరింత ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు దీపావళి మరియు క్రిస్మస్ సీజన్ వస్తే వస్తువులు ఇంకా గిఫ్ట్ల కొనుగోలే కాదు, వీటి ప్యాకేజింగ్ మరియు రవాణా కూడా పెరుగుతుంది. పెళ్ళిళ్ళ సీజన్ వస్తే డెకరేషన్ ఇంకా ఆహారం కారణంగా భారీగా వ్యర్థాలు తయారవుతాయి. ఈరోజు మనం కొనుగోలు చేసే ప్రతి దానికి ఎన్వైర్మెంటల్ ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. ఈ వీడియోలో ఇంకా లోతుగా తెలుసుకునే ముందు మీరు మీ జీవితంలో మీరు స్వీకరించిన కొన్ని ఈకో ఫ్రెండ్లీ అలవాట్లు, అంటే పర్యావరణంకి అనుకూలంగా ఉండే అలవాట్లేంటో కమెంట్ చేయండి. కన్జ్యూమరిజం అనే పదాన్ని ఎప్పుడన్నా విన్నారా? వ్యక్తిగత శ్రేయస్సు మరియు సంతోషం కోసం వస్తువులు మరియు సేవల వినియోగాన్నే కన్జ్యూమరిజం అని అంటారు. ఇక్కడ వ్యక్తిగత సంతృప్తి, సామాజిక స్థితి మరియు గుర్తింపు సాధించే సాధనగా వినియోగదారులు ఖర్చు చేస్తారు మరియు నిరంతర కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తారు. మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్స్ మరియు సోషల్ స్టేటస్ కన్జ్యూమరిజంకి ఆద్యం పోసాయని చెప్పచ్చు. ఇంకా ఇది ఆర్థిక వ్యవస్థ మరియు పర్యావరణం రెండింటిపై ప్రభావాలను చూపుతుంది. ఇది కార్బన్ ఉద్గారాలు, కాలుష్యం, వ్యర్థాల ఉత్పత్తి మరియు వనరుల క్షీణతకు దారితీసి పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. పర్యావరణం మీద దీని ప్రభావాలని లోతుగా తెలుసుకునే ముందు కన్జ్యూమరిజం ఎలా మొదలైందో చూద్దాం. కన్జ్యూమరిజం చాలా సంవత్సరాలుగా అభివృద్ధి చెందింది. పారిశ్రామిక విప్లవం సమయంలో స్టీమ్ ఇంజిన్ మరియు మెకనైజ్డ్ ప్రొడక్షన్ వంటి ఆవిష్కరణల వల్ల శ్రేయస్సు పెరిగి మధ్యతరగతి సృష్టికి దారితీసింది. వలసవాద ప్రయత్నాలు రా మెటీరియల్స్ అంటే ముడి పదార్థాలను సేకరించడం మరియు కాలనీలలో తయారు చేసిన వస్తువులను అమ్మడమే లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల కన్జ్యూమరిజం మరింత పెరిగింది. క్యాపిటలిజం కారణంగా లాభాలని పెంచడం మీద దృష్టి మళ్లింది. వ్యాపారులు కొత్త మార్కెట్లను సృష్టించడానికి మరియు డిమాండ్ను ప్రేరేపించడానికి ప్రయత్నించారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి కంటే వినియోగంపై ఎక్కువ దృష్టి పెట్టింది. ప్రజలకు ఖర్చు చేయడానికి ఎక్కువ డబ్బు ఉంది మరియు వ్యాపారులు వినియోగదారులకు ఉత్పత్తులను దూకుడుగా విక్రయించి అమ్మారు. 1920లలో కన్జ్యూమరిజం ఐడియా ఒక ముఖ్య ఆర్థిక మరియు సామాజిక శక్తిగా భావించబడింది. వినియోగదారుల మధ్య కొత్త కోరికలు మరియు అవసరాలను సృష్టించేందుకు వ్యాపారాలు పనిచేశాయి. నిరంతరం తాజా ఉత్పత్తులను కొనుగోలు చేసేలా వారిని ప్రోత్సహించాయి. రేడియో మరియు టీవీ వంటి మాస్ మీడియా పెరుగుదల మార్కెటింగ్ సందేశాలతో వ్యాపారాలు ఎక్కువ మంది వ్యక్తులను చేరుకోవడానికి అనుమతించింది. ఇది వినియోగ సంస్కృతిని నడపడానికి సహాయపడింది. ఇక్కడ వ్యక్తుల కొనుగోలు చేసిన ఉత్పత్తుల ద్వారా వారి గుర్తింపు మరియు స్టేటస్ని నిర్వచించేవారు. దశాబ్దాలుగా కన్జ్యూమరిజం పెరుగుతూనే ఉంది. సులభమైన క్రెడిట్, ప్రపంచీకరణ మరియు సాంకేతికతలో వేగవంతమైన మార్పు వంటి ఆంక్షలు కన్జ్యూమరిజంకి ఆజ్యం పోసాయి. వినియోగదారులకు గతంలో కంటే ఎక్కువ ఎంపికలు ఉన్నాయి మరియు వ్యాపారులు వారి దృష్టి మరియు డబ్బు కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. కన్జ్యూమరిజం ఆర్థిక వృద్ధిని తీసుకువచ్చినప్పటికీ అధిక వినియోగం, వ్యర్థాల ఉత్పత్తి మరియు భౌతికవాదం వంటి ప్రతికూల పర్యావరణ మరియు సామాజిక ప్రభావాలకు విస్మరించబడింది. ఇటీవల సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా మరింత స్థిరమైన మరియు నైతిక వినియోగం వైపు ఉద్యమాలు పెరుగుతున్నాయి.
ప్రతి ఒక్కరూ సగటు అమెరికన్ల వనరులను వినియోగించినట్లయితే ఆ స్థాయి వినియోగాన్ని కొనసాగించడానికి మనకు 4 నుండి 5 భూగ్రహాలు అవసరం. ప్రపంచంలో 59% వనరులను 10% సంపన్న జనాభా వినియోగిస్తున్నారు. కేవలం 13 సంవత్సరాలలో వినియోగదారుల తరగతిలోని వ్యక్తుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల మందికి పైగా పెరుగుతుందని అంచనా. కన్జ్యూమరిజంకి ఒక ఉదాహరణ ఫాస్ట్ ఫ్యాషన్. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ ఇండస్ట్రీ ఒక్కటే 9,20,00,000 టన్నుల టెక్స్టైల్ వ్యర్థాలను ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేస్తుంది. ప్రతి సంవత్సరం అమెరికాలో దాదాపు 1.1 కోట్ల టన్నుల టెక్స్టైల్ వ్యర్థాలు ల్యాండ్ఫిల్స్కి చేరుతాయి లేదా కాల్చబడతాయి. వినియోగదారులు డిమాండ్లను తీర్చేందుకు చెక్క, నీరు, మెటల్స్ మరియు ఫాసిల్ ఫ్యూయల్స్ వంటి సహజ వనరులను తీవ్రంగా వెలికి తీయడం ఈ వనరులను వేగంగా క్షీణింపజేస్తుంది. వినియోగ వస్తువుల కోసం వెలికితీత తరచుగా అటవీ నిర్మూలన మరియు స్ట్రిప్ మైనింగ్ వంటి పద్ధతులను కలిగి ఉంటుంది. ఇది ప్రకృతిని పూర్తిగా పునర్నిర్మిస్తుంది. ఇది ఈకోసిస్టమ్స్ని దెబ్బతీస్తుంది మరియు వన్యప్రాణుల మనుగడను కష్టతరం చేస్తుంది. ఉత్పత్తి మరియు రవాణా వంటి కార్బన్ భారీ ప్రక్రియలను కన్జ్యూమరిజం నడుపుతుంది. గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాలలో కనీసం 45% ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ఉత్పత్తి నుండి వచ్చినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఉత్పత్తి అనేది శక్తితో కూడిన ప్రక్రియ. దీనికి మషీన్లు, పరికరాలు మరియు రవాణాకు శక్తిని ఇవ్వడానికి పెద్ద మొత్తంలో విద్యుత్, వేడి మరియు డీజిల్, పెట్రోల్ వంటి ఇంధనాలు అవసరం. ఇది మాత్రమే కాదు, తయారీ ప్రక్రియ బై ప్రోడక్ట్స్ని కూడా సృష్టిస్తుంది. ఇవి ఎక్కువగా పర్యావరణంలోకి విడుదల చేయబడతాయి, ఇంకా కాలుష్యానికి కారణమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగ వస్తువుల రవాణా కార్బన్ ఉద్గారాలలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉంది. ప్రపంచ ఉద్గారాలలో 8% సరకు రవాణా మాత్రమే బాధ్యత వహిస్తుంది. కన్జ్యూమరిజం భారీ మొత్తంలో వ్యర్థాలను సృష్టిస్తుంది. దానిలో ఎక్కువ భాగం ల్యాండ్ఫిల్స్లో, మహాసముద్రంలో మరియు పర్యావరణంలోకి చేరుతాయి. కన్జ్యూమరిజం వస్తువులను సొంతం చేసుకోవడం వల్ల ఆనందం వస్తుందనే ఆలోచనను ప్రోత్సహిస్తుంది. ఇది అధిక వినియోగం మరియు వ్యర్థాలకు దారితీస్తుంది. దీర్ఘకాలికంగా ఇది నిలకడలేనిది. మరింత స్థిరమైన సమాజాన్ని సృష్టించడానికి ఈ ఆలోచనను మార్చడం చాలా ముఖ్యం. మన వినియోగ పద్ధతులను సోషల్ మీడియా, పెరిగిన డిజిటల్ పేమెంట్ పద్ధతులు, ఈ-కామర్స్, మార్కెటింగ్ మరియు క్యాపిటలిజం ప్రభావితం చేస్తాయి. రోజు మనం ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ చూస్తామో. ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుంటే వస్తాయి. చాలా వెబ్సైట్స్లో సైట్స్లో మారుతూ ఉంటాయి. యూట్యూబ్ యాడ్స్, హోర్డింగ్స్, ఇంకా ఎన్నో. సంవత్సరాలుగా ప్రకటనల సంఖ్య పెరిగింది మరియు మన వినియోగ విధానాలు కూడా పెరిగాయి. అది ఎప్పుడన్నా పండగలు, సెలవులు వస్తే పరిస్థితి పూర్తిగా మరో స్థాయిలో ఉంటుంది. కూపన్లు, బై టు గెట్ టు ఫ్రీ ఆఫర్లు మరియు ఇప్పుడు పెద్ద కొనుగోలు చేస్తే తదుపరి కొనుగోలుపై తగ్గింపుల ద్వారా మరింత కొనుగోలు చేయడానికి ఆకర్షితులవుతారు. ఇది డీల్ ముగిసేలోపు కొనుగోలు చేయాలని అనుకునేలా చేస్తుంది. క్రెడిట్ కార్డ్స్ మరియు ఇతర ఫైనాన్సింగ్ ఎంపికలు మనం కొనుక్కోలేము అనుకున్న వస్తువులను కొనుగోలు చేయడానికి సులభతరం చేశాయి. ఇది వినియోగదారుల రుణాలు పెరుగుదల మరియు అధిక ఖర్చులకు దారితీసింది. వ్యాపారస్తులు దూకుడుగా చేసే మార్కెటింగ్ ప్రచారాలు నిరంతరం వినియోగదారుల్లో కొత్త కోరికలు మరియు అవసరాలను సృష్టిస్తాయి. ఆర్థిక వ్యవస్థలు వృద్ధి చేయడం మరియు ఆదాయాలు పెరగడం వల్ల, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజల వద్ద వస్తువులపై ఖర్చు పెట్టడానికి ఎక్కువ ఆదాయం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మధ్యతరగతి విస్తరణతో వినియోగదారుల డిమాండ్ పెరిగింది. వేగవంతమైన సాంకేతిక పురోగతి, కొత్త ఉత్పత్తులు మరియు గ్యాడ్జెట్లను నిరంతరం పరిచయం చేయడానికి దారితీసింది. ఈ-కామర్స్ మరియు ఆన్లైన్ షాపింగ్ వల్ల ప్రజలు వస్తువులను కొనుగోలు చేయడానికి సులభతరం మరియు మరింత సౌకర్యవంతంగా చేసింది. ప్రజలు తమ సామాజిక స్థితి మరియు గుర్తింపును వ్యక్తీకరించడానికి వినియోగం ఒక మార్గంగా మారింది. కొన్ని బ్రాండ్లు లేదా వస్తువులను సొంతం చేసుకోవడం సంపద మరియు సామాజిక స్థితిని సూచించే మార్గంగా పరిగణించబడుతుంది. చాలా ఉత్పత్తులను పరిమిత జీవితకాలం ఉండేలా రూపొందించబడతాయి. వాటిని తరచుగా భర్తీ చేయడానికి కంపెనీలు వినియోగదారులను ప్రోత్సహిస్తాయి. ప్రభుత్వాలు మరియు వ్యాపారస్తులు బాధ్యత తీసుకునే సమయం వచ్చింది.
స్థిరమైన వినియోగ పద్ధతులు చాలా అవసరం. దీనికోసం నిబంధనలు పెట్టినా తప్పు కాదు. మీరు మీ జీవితంలో స్వీకరించిన కొన్ని ఈకో ఫ్రెండ్లీ అలవాట్లేంటో కింద కమెంట్ చేయడం మర్చిపోకండి.